ఇక ఒక ఇంట్రెస్టింగ్ ప్రమో చూశాను నిన్న గుంటూరులో. నేను ఉండగా ఎవరో మిత్రులు పెట్టారు. ఆ ప్రమోను ఒకసారి మీకు చూపెట్టి దాని మీద కాస్త విశ్లేషిద్దాం. ఇది వివేకానంద రెడ్డి గారి బయోపిక్. ఆ సినిమా నెట్లో 22వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది. అది చాలా వైరల్ అయినట్టుంది. నిన్న కేవలం 2.5 నిమిషాలు. ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది. చాలా క్లియర్గా మరి తెల్లవారుజామున అంటే ముందే చెప్పారు, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది, నో అదర్ ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా. మరి అందులో తెల్లవారుజామున కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం. అలాగే మరి కసా దస్తగిరి కత్తి కోసం వెళ్ళాడు అన్నది ఇవన్నీ సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ ఛార్జ్షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలనచిత్రం తీసినట్టుగా. అది 22వ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు. అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటో మరి నాకు తెలియదు. 22వ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం. సిబిఐ ఛార్జ్షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమేమి ఉండే అవకాశం పెద్దగా లేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి, సాక్షి రాతలు అబద్ధమని కూడా తెలుస్తాయి. దాని మీద బహుశా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు. లెట్ us వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని. అప్పుడు బాహుబలి 2 వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం. మరి అలాగే మరి ఈ హత్యలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టవచ్చు. టీజర్ చూస్తే అలా అనిపించింది. చూద్దాం. నమస్కారం. ఇక ఈరోజు ఇంకొక అంశం, తీరుమారని అధికారులని మరి మార్చే ప్రక్రియ ఒక చిన్న సచివాలయ ఉద్యోగితో శ్రీకాకుళంలోని పాతపట్నంలో మొదలైంది. ఊరికేనే టీజర్ కూడా కాదు, జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ లాంటిది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డీజీపీ ఆయన తాత్కాలిక ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జిగా. సో ఇన్ఛార్జీలు ఉండటానికి వీల్లేదు. సో తప్పకుండా రానున్న రోజుల్లో ఒక మీడియాలో కూడా చూశానన్నా మరి అందులో మరి ముఖ్యమంత్రి గారి డివైడెడ్ జిల్లాకి సంబంధించిన మరి అధికారులు చాలామంది ఉన్నారు. అలాగే బూట్లు నాకే పోలీసులు అధికారులు కూడా ఉన్నారు, బూట్ పాలిష్ గాళ్ళు. ఆ బూట్ పాలిష్ సీనియర్ పోలీస్ అధికారులని మంచి అధికారి అయినప్పటికీ మరి ఇన్ఛార్జిగా కొనసాగటం కుదరదు కనుక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఇంకా సీనియర్స్ని కొందరిని బాగా సీనియర్స్ని సూపర్సీడ్ చేసి అత్యున్నత పదవుల్లో ఉన్న కోటరీ అధికారుల్ని రెస్ట్ తీసుకోమని, లేదా సుదూర ప్రాంతాలకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా చీమల దూరాన్ని చిట్టెడువులు, కాకుల దూరాన్ని కారేడువులకి
మరి డ్యూటీకి వేస్తారని మీడియాలో చదివా నిన్న. సో ఇప్పటికైనా తీరు మార్చుకోండి. ఈ 3-4 రోజులు మీ నడవడికలో మార్పు కనపడితే, ఆ మార్పు నిజమైతే పర్వాలా. అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు అనుకుంటే అప్పుడు తప్పదు. ప్లేసులు మారును, రాష్ట్రాలు మారును అని గున్నమ్మ సినిమా గుర్తొచ్చి అందులో పాపులర్ సాంగ్ రూపంలో చెప్పడం జరిగింది. మారండ్రా బాబు, మారకపోతే ఈసీ మిమ్మల్ని మార్చేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి.